భగవంతుని అనుగ్రహం పొందడానికి అది మాత్రమే ఏకైక మార్గం. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధులకు, ఆధ్యాత్మిక మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఉద్యానవనంలోకి వెళ్ళి ప్రతి మొక్క దగ్గరకు వెళ్ళి అవి అంటే తనకు ఎంత ప్రేమో అని వాటితో ప్రేమగా పలికేవాడు. అవి కూడా కృష్ణ, మేము కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము అని సమాధానం చెప్పేవి. ఒక రోజున శ్రీకృష్ణుడు చాలా ఆతృతగా తొందరగా ఒక వెదురు బొంగు వద్దకు వెళ్ళాడు. ఆ వెదురు బొంగు ఎంతో కంగారుగా, కృష్ణ, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగింది. వెంటనే కృష్ణుడు ఆ వెదురు బొంగుతో, నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను, కానీ దానిని నీవు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని, అసాధ్యమైనది అన్నాడు. దానికి ఆ వెదురు బొంగు, కృష్ణ పర్వాలేదు అడుగు, నేను ఇవ్వగలిగినదైతే తప్పకుండా ఇస్తాను అని చెప్పింది. వెంటనే కృష్ణుడు, నాకు నీ ప్రాణం కావాలి, నేను నిన్ను నరకాలి అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ఆ ఎదురు బొంగు, కృష్ణ, నేను నీకు సమర్పించుకుంటున్నాను అని పలికింది. కృష్ణుడు ఆ వెదురు బొంగును నరికి దానికి చిల్లులు పెడుతూ ఉంటే అది బాధను భరించలేక కృష్ణమూర్తి వంక చూసి, నీవే శరణం అన్నది. చివరకు అది వేణువుగా రూపాంతరం చెందింది. ఆ వేణువును నిరంతరం తన వెంట ఉంచుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. ఆ వేణువు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడి వెంట ఉండడం గోపికలకు చాలా అసూయ కలిగించింది. మేము శ్రీకృష్ణుడితో కొంతకాలమే గడపగలుగుతున్నాము, కానీ ఆ వేణువు శ్రీకృష్ణుడితో సదా ఉండగలుగుతోంది. కృష్ణుడు దానితోటి నిద్రపోతున్నాడు, దానితోనే నిద్రలేస్తున్నాడు, రోజంతా దానినే తన చేతిలోనికి ఉంచుకుంటున్నాడు అని గోపికలు ఆ వేణువు దగ్గరికి వెళ్ళి, నీవు సదా కృష్ణునితో నీవు ఉండగలుగుతున్నావు, దీనిలో రహస్యం ఏమిటో మాకు చెప్పు అని అడిగారు. దానికి ఆ వేణువు ఇలా సమాధానం చెప్పింది, నేను లోపల అంతా ఖాళీ, అంటే నాకంటూ ఏమీ లేదు, నన్ను నేను పూర్తిగా ఆ ప్రభువునకు సమర్పించుకున్నాను. ప్రభు అయిన శ్రీకృష్ణుడు తాను ఎప్పుడైతే అప్పుడు నాతో ఎలా కావాలనుకుంటే అలా ఉంటాడు. దీనిని పూర్తిగా ఆత్మార్పణం అంటారు. నిజానికి మీరెవరు, నేనెవరు, అంతా భగవంతుని రూపాలమే. అందుచేత భగవంతుని అనుగ్రహం పొందడానికి మనల్ని భగవంతునికి సమర్పించుకోవడం ఒకటే మార్గం అన్నది. ఆ మాటలు విన్న గోపికలు ఆత్మార్పణ మాత్రమే జీవిత పరమావధిగా భావించి జీవనం సాగించారు. మనకు ఏమి కావాలో భగవంతుడికే మనకంటే బాగా తెలుసు. అందుకే మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకుంటే మనకేది మంచిదో అదే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. భగవంతుని అనుగ్రహము పొందడానికి అది మాత్రమే ఏకైక మార్గము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.